హాయ్ ఫ్రెండ్స్, వీడియోని మాత్రం ఒక లైక్ వేసి చూడండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు ఏం జరగబోతుంది హౌస్లో కెప్టెన్సీ కంటెండర్స్లో అసలు వైల్డ్ కార్డ్స్ మొత్తం వెళ్ళిపోయి ఒక్కళ్ళే మిగిలారు. సుమన్ శెట్టి టాప్ 3లో ఉన్నాడు. అసలు ఏం జరిగింది, ఏం గేమ్ పెట్టారు అనేది మాట్లాడుకుందాం. అలాగే నిన్న మీరు ఎపిసోడ్ చూస్తే షాకిని దాకిని అని శ్రీజ ప్రియాకి ఇచ్చారు కదా. వాళ్ళని షాకిని దాకినీలు శ్రీజ కాదు, మాధురి ఆయేషాలా అనిపించారు నాకు. అదే కామనర్స్కి అయితే షాకిని దాకిని అని పెట్టి ప్రతి చిన్న విషయాన్ని ట్రోల్ చేసిన మరి రివ్యూవర్స్ కానీ, ఇంకా అలాగే మన పిఆర్లు కానీ ఇప్పుడు మరి సెలబ్రిటీస్ని ఎందుకు ట్రోల్ చేయట్లేదు? అంతకు మించి జేజమ్మల్లా ఉన్నారు. వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు చూస్తుంటే టీవీ బంద్ చేసుకోవాలరా బాబోయ్ అనిపించేది. వాళ్ళు కనీసం ఆర్గ్యుమెంట్స్లోనే మాట్లాడేవాళ్ళు. వీళ్ళు అవసరం లేకపోయినా గొడవలు పెట్టుకొని అరుస్తున్నారు. మరి సెలబ్రిటీస్ని కాబట్టి వాళ్ళు పట్టించుకోరేమో ఆడియన్స్ కూడా. అదే కామనర్లు కష్టపడి వాళ్ళు అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి హౌస్లోకి వెళ్ళి వాళ్ళు ఒక 2 వారాలకే వాళ్ళని ఎంత నెగిటివ్ చేయాలో అంత నెగిటివ్ చేశారు. షాకిని అని దాకిని అని, వామ్మో వీళ్ళ గొంతులేని దేవుడిచ్చిన గొంతులు. వాటికి కూడా రచ్చ చేసి వాళ్ళు బయటకు వచ్చిందాక అంత పగబట్టినట్టు చేశారే. మరి ఇప్పుడు ఏం మాట్లాడరే? ఇప్పుడు అనిపించట్లేదా మీకు? షాకిని దాకినీలు కనపడట్లేదా? పొద్దున్న లేస్తే రచ్చ హౌస్లో ఇంకా లైవ్లో కట్ చేస్తాడు కానీ అదే ఎపిసోడ్స్లో పొద్దున్న లేస్తే ఏదో ఒక రచ్చ, ఏడుపులు, పొడబెబ్బలు. అసలు బిగ్ బాస్ చూస్తుంటేనే చిర్రెక్కుతుంది. అసలు ఆడియన్స్ ఏం చూస్తారు? చాలా కంటెంట్ మీద కంటెంట్ ఇస్తున్నారు. గొడవలు, రచ్చలు, ఏడుపులు. ఆ బర్నీ గారి ఫ్యామిలీ మొత్తం ఏడుపు శోకాలే. ఇటు చూస్తే ఈ మాధురి గారి ఆ నోరేందమ్మా తల్లో, ఆ నోరుకో దండం. ఆయేష అన్ని నీతులు చెప్పింది హౌస్లోకి వచ్చేటప్పుడు అని. ఈమె చేసేది ఏంది? భరణి గారు మాట్లాడలేదని నిన్న మీరు నాతో మాట్లాడట్లేదు, నన్ను అవాయిడ్ చేస్తున్నారు అని నేను నచ్చలేదేమో అని బాధపడుతుంది. దివ్య ప్లేస్లోకి తనుజ ప్లేస్లోకి వచ్చింది కదా. మరి బాండింగ్స్ అన్నది మరి ఈమెందుకు బాండ్ ఉందా? ఎంతో బాండింగ్ ఉందా? సుమన్ శెట్టి నువ్వు ఒకటే వెనకేసుకొస్తుంది. గేముల్లో బట్టి ఆయనే ఉండాలంటుంది, అన్నిట్లల్లో ఆయనే ఉండాలంటుంది. సరే ఏది ఉన్నా కూడా మరి అందరికి నీతులు చెప్పినప్పుడు మనం సక్రమంగా ఉండాలి కదా. ఈమె దివ్యాల మాధురి గారు ఆమె అన్నిట్లో దూరిద్ది శ్రీజాకి నువ్వు బెలూన్ కట్ చేసినావు. ఈరోజు నువ్వు అన్నిట్లలో ఎందుకు దూరుతున్నావు? అదేదో ఆమెదో రీతు వేరే వాళ్ళతో మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరి నాకు నిద్ర పట్టట్లేదు రాత్రి అని అని మాట్లాడిద్ది ఏందండి అందరినీ? అసలు ఏంటి ఆ దౌర్జన్యం? ఏంటి? శ్రీజ వాళ్ళు అంతే బెదిరించారా? శ్రీజ అంతే దబాయించారా? ఏదన్నా ఉంటే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేసేవాళ్ళు అంతే. కానీ ఇంత కంత్రీలా? అమ్మ ఆయేష నోరు ఏందండి? తమిళ బిగ్ బాస్లో ఆమె ఒక ఫ్రెండ్తోనే ఉండిపోయింది, రచ్చ చేసింది. ఇక్కడికి వచ్చి అందరికి నీతులు చెప్పింది. మీరు బిగ్ బాస్లో బాయ్ ఫ్రెండ్ ఉంటే, ఒక నాన్న ఉంటే టాప్ 5కి వెళ్ళొచ్చు అని అన్నది. మరి ఏమెందుకు బర్నీ గారు మాట్లాడలేదని అలిగింది. ఆ డెమాన్తో ఆ చిందులేంటి? మరి ఏమ చేసేది ఏంది? అంతే, చెప్పటానికే నీతులు, పాటించడానికి ఉండవు. ఇప్పుడు వెంటనే షాకిని దాకిని అని ధైర్యం లేదా రివ్యూవర్స్కి కానీ మన పిఆర్లకి కానీ? దమ్ము ధైర్యం అన్నీ పోయినాయా? అదే కామనర్స్ మీద పడైతే ఏడుస్తారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి హౌస్లోకి వస్తే మనల్లో ఒకళ్ళు పోతే వాళ్ళని ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ మనమే చేసి మనమే పగబట్టి వేరే వాళ్ళకి ఓట్లేసి బయటికి పంపించిందా నిద్రపోలే. మరి ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు సెలబ్రిటీస్ కదా. బిగ్ బాస్కి కూడా కామనర్స్ అని పేరు పెట్టి హైప్ తెచ్చుకొని టీఆర్పీలు పెంచుకొని వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి వరుస పెట్టి వాళ్ళని బయటికి పంపిస్తండి. ఈ వారం కూడా కామనర్సే పోతారు బయటికి. మీరు అనుకుంటున్నారు అరే ఇంకా అమ్మాయి రీఎంట్రీ కూడా ఉండదు, నో ఛాన్స్. వాళ్ళు మళ్ళీ వైల్డ్ కార్డ్నే తెచ్చుకోవాలని చూస్తున్నారు. అంత అన్యాయంగా గెంటేశారు. కనీసం ఏవి కూడా ప్లే చేయకుండా గెంటేశారు. కామనర్స్ అని వాళ్ళకి ఓట్లు తక్కువే రాలేదు, అసలు సెలబ్రిటీస్కే తక్కువ వచ్చినాయి, అయినా వాళ్ళని పంపించారు. ప్రియాకి ఓటింగ్లో తక్కువ వచ్చిపోలే, హరీష్కి ఓటింగ్లో తక్కువ వచ్చిపోలే, శ్రీజాకి ఓటింగ్తో పని లేకుండా పంపించారు. ఏంది ఇంత అన్యాయం? అట్లాంటప్పుడు ఎందుకు తీసుకోవాలి కామనర్స్ని బిగ్ బాస్కి?
ఫస్ట్ వాళ్ళని సెలబ్రిటీ లాగా పెట్టి రూల్స్ పాటించాలని అందులో పెట్టేసి వాళ్ళని నెగిటివ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఫుడ్ లేకుండా టెనెట్స్లో పడేసి ఆ ఫుడ్ సరిగా పెట్టకుండా వాళ్ళకి ఏదో క్యారేజ్లో మన కిచడీలు పంపించి ఆ ఫుడ్ సరిగా లేక గుడ్డు లేక పండ్లు లేక తిండి లేక ఆ తిండి సరిగా తినక ఆ గేమ్లు ఆడి వాళ్ళకి అసలు ఎట్లయిపోయారు ఆ కామనర్స్ ఆ టెనెట్స్లో ఉండి పని చెయ్యాలా గేమ్లు ఆడాలా. ఇప్పుడు మరి వీళ్ళందరూ వచ్చేసరికి వైల్డ్ కార్డ్స్ టెనెట్స్ హౌజే ఎత్తేసినావు ఎందుకు? మరి ఇప్పుడు అందరికి సమానమైన ఫుడ్ పెడతాం ఎందుకు? మళ్ళీ వాళ్ళకి వైల్డ్ కార్డ్స్ అని వాళ్ళకి లేని పవర్స్ అన్ని ఇచ్చి పంపించినావు ఎందుకు? అది బిగ్ బాస్లో ఇది అస్సలు నచ్చలేదు నాకు. కామనర్స్ అనే పేరుతో ఎందుకు పిలవాలి? పిలవకుండా ఉండి నువ్వు సెలబ్రిటీస్నే తీసుకో, ఎవడొద్దన్నాడు నిన్ను? ఈ జనాలు కూడా సెలబ్రిటీసు ఆ సీరియల్ ఫేమస్లో ఈ సీరియల్ ఫేమస్ అని పిచ్చితో ఓట్లు వేస్తున్నారు తప్ప గేమ్ చూసి ఓటేయండి అండి. గేమ్ ఆడే వాళ్ళకి ఓటేయండి. చిన్న చిన్న వాటికి తప్పులు కాదు, ముసుగుతో ఇప్పటివరకు సెలబ్రిటీస్ ముసుగులో ఉన్నారు. ముసుగులో ఉండి వాళ్ళని నెగిటివ్ చేసి ఆయన చూడు భరణి గారు నన్ను టార్గెట్ చేసిన వాళ్ళందరూ బయటికి పోతున్నారంట. ఏం టార్గెట్? నువ్వు చేసినావు టార్గెట్. అక్కడ సెలబ్రిటీస్ అని వాళ్ళని కామనర్స్ అని వాళ్ళని చిన్న చూపు చూసిండు అనిపించింది నాకు. వాళ్ళందరినీ ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్సో ఎవరికి బయట ఇది ఉందో చూసుకొని వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళని తొక్కుకుంటూ ఇప్పుడు చూడు రాము తిరగబడతాడు, ఇమాన్యుయల్ తిరగబడతాడు. అప్పుడు భరించలేకపోతాడు ఆయన. చూడండి మీరు చూసుకొని ఓట్లేయండి. కామనర్స్ కాదు, సెలబ్రిటీస్ కాదు. గేమ్స్ ఆడితే మన కామనర్ ఒకడు అందులో పోయిండంటే వాడు ఫుల్ గేమ్స్ ఆడిండా లేదా చూడండి. చిన్న చిన్న వాటిని పట్టుకొని నెగిటివ్ చేయడం కాదు. గేమ్స్ ఆడుతుండా ఎట్లున్నాడు, వాళ్ళ మీద వీళ్ళు ఎందుకు బెటరు, ఈ వీళ్ళల్లో ఏం బెటర్ క్వాలిటీస్ ఉన్నాయి, వాళ్ళకంటే వీళ్ళకంటే వాళ్ళు ఏం ఎక్కువ ఉన్నారని చూసుకొని ఓటేసుకోండి. ఇక ఈరోజు జరగబోయే టాస్క్ ఒక మన సవాల్ టాస్క్ ఒకటి పెడతారు కదా, అదే దెయ్యాలు మన అందులో పడుకుంటాయి, కీస్ ఎతకాలి, అలాంటిది ఒక టాస్క్ పెట్టారు. అందులో ఈ వైల్డ్ కార్డ్స్ మొత్తం ఎగిరిపోయి ఒక గౌరవ్ గుప్తా ఒక్కడే మిగిలిండు. అలాగే మన ఓల్డ్ కంటెస్టెంట్లో సుమన్ శెట్టి కంటెండర్గా తీసుకున్నారు కదా, ఆయనే టాప్ 3 వరకు వెళ్ళిండు. ఇక చూద్దాం కెప్టెన్ ఇద్దరిలో ఎవరైతారు అనేది మరి చూద్దాము. ముగ్గురు ఉన్నారట. నిఖిల్ కూడా డైరెక్ట్ కంటెంటర్ కదా, గేమ్ ఆడకుండా ఆ కెప్టెన్సీ టాస్క్ ఆడొచ్చు అనుకుంటా. మరి ఎవరు కెప్టెన్ అవుతారు, ఎవరైతే బాగుంటుంది అనేది చూడండి, మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను ఏమంటే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు మాధురి గారు ఆయేషా ఎలా అనిపించారు, వాళ్ళ బిహేవియర్ ఎలా అనిపించింది, బిగ్ బాస్ పార్షియాలిటీ చూయిస్తుండా లేదా, కామనర్స్ అనే పేరుతో తీసుకొని వాళ్ళకి అవమానం చేసి పంపిస్తున్నారా లేదా, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే సెలబ్రిటీస్ అదే తప్పులు చేసినా వాళ్ళని ఎందుకు బయట ట్రోల్ చేయట్లేదు? ఒక సామాన్యులుగా ఉండి మనమే ట్రోల్ చేస్తున్నాం, మనమే వాళ్ళ మీద పగబడుతున్నాం. అది కరెక్టే అనిపించిందా మీకు? రియలైజ్ కావాల్సిన అవసరం ఉంది. ఒకతను అంటాడు, మందేసి మాట్లాడుతుండో ఎలా మాట్లాడుతుండో తెలియట్లేదు. ఆమె ఏమన్నా సమాజానికి సేవ చేసిందా? అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటున్నారు అని మాట్లాడుతాడు. ఆమె ఎందుకు చెయ్యాలి సమాజానికి సేవ? ఆమె ఇంట్లోనే బొచ్చడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ నాన్నకు ఒక కన్ను లేదు, వాళ్ళ లేని ఫ్యామిలీ, చెత్త ఎరుకునే వాళ్ళ అనకూడదు కానీ చెత్త వాళ్ళు మున్సిపాలిటీలో జాబ్ చేస్తాడు ఆయన. వాళ్ళు సొంత ఇల్లు లేదు వాళ్ళకి. ఆ అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుంది కష్టపడి చదువుకొని ఈ లెవెల్కి వచ్చి. ఆమె ఫ్యామిలీని ఆమెను ఎవరు ఉద్ధరిస్తారు? ఆమెను ఆ ఫ్యామిలీని ఆమెను ఉద్ధరించుకుంటుంది కదా. ఆమెకి సమాజానికి ఏం సేవ చేయాలి అంటే వాళ్ళ ఫ్యామిలీని మీరేమన్నా ఆపదొస్తే అందరు పోయి ఆదుకుంటారా? లేదు కదా. ఆమె సహాయం చేయాలనుకుంటే ఎవరికైనా సహాయం చేస్తుంది. ఆ ముందు ఆమె నిలబడాలి కదా. ఒకడు మాట్లాడుతుండు, వాడు వీడియోని బాగా వైరల్ చేస్తున్నారు. మరి సెలబ్రిటీసీలు సీరియల్ నటులు ఏం సమాజానికి సేవ చేస్తున్నారని వాళ్ళ మీద సీరియల్ ఫ్యాన్స్ అయిపోయి లేకపోతే సెలబ్రిటీస్ అని ఫేమస్ అయిపోయి ఓట్లు వేస్తున్నారు? వాళ్ళేం సమాజానికి సేవ చేస్తున్నారు? అక్కడ దారుణంగా అమ్మాయిలో గేమ్లో గెలిస్తే బిగ్ బాస్ టీంకి కనపడదా? అక్కడ బజర్ మోగాక డెమాను రింగ్ వేసిండని అమ్మాయి క్లియర్గా 2 రింగులు పడ్డాయి బజర్ మోగే టయానికి. ఎందుకు అయినా కూడా స్టాండ్ తీసుకొని అమ్మాయిని సేవ్ చేయలేదు? కావాలని ఎలిమినేషన్ చేశారు, ఇక్కడ కావాలనే చేశారు. నిజంగా నువ్వు ఎలిమినేట్ అవుతావు అనుకోలేదు, షాకింగ్ ఉంది మాకు, అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్తున్నారు. కానీ అక్కడ కావాలనే చేశారు, వాళ్ళ చేతిలో పని. ఒకవేళ ఓట్లు ఎక్కువ ఈ అమ్మాయికి వేసారనుకో, అప్పుడు దివ్యాన్ని ఓట్లు తక్కువ వచ్చిన దివ్యాన్ని లోపలికి తెచ్చినట్టు ఈ అమ్మాయిని కూడా అక్కడ ఆపేయొచ్చుగా.
లేకపోతే స్టేజ్ మీదకి తీసుకొచ్చి రిటర్న్ పంపించచ్చుగా. అమ్మాయిని ఉంచితే అమ్మాయి జనాల్లో పాజిటివ్ అవుతుంది, ఓటింగ్ ఎక్కువ పడింది ఈ వారం, ఇంకా ముందుకు వెళ్ళిపోయిద్దేమో, టాప్ 5కి వెళ్ళిద్దేమో, విన్నర్ని చేయాల్సి వస్తుందేమో అని ఆలోచించి ఆమెని నిర్దాక్షిణ్యంగా గెంటేశారు బిగ్ బాస్ హౌస్ నుండి. పంపించడం కాదు, గెంటేశారు. అది సామాన్యులు అర్థం చేసుకోవాలి. ఇక ఇక హౌస్లో ఈ గొడవల కంటెంట్ ఎక్కువైపోయి బిగ్ బాస్ ఆ లైవ్లో ఒకరోజు ముందే జరిగిపోతుంది, ఒకరోజు లేటుగా ఎపిసోడ్ వస్తుంది అనమాట. ఇంకా చాలా కంటెంట్ ఉంది. నిన్న బాల్ టాస్క్ జరిగింది, ఆ టాస్క్ను కూడా నిన్న టెలికాస్ట్ చేయలేకపోయారు, ఈ గొడవలే చూపించిండు అనమాట. ఈరోజు వస్తుంది. అలాగే కెప్టెన్సీది ఇంకొక టాస్క్ జరిగింది, అది కూడా ఈరోజు వస్తుంది అనమాట. ఇక అది ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి గొడవలు మరెన్నో వస్తూనే ఉంటాయి. చూసి ఎంజాయ్ చేయండి, ఆనందపడండి.